Yeah. I am recollecting the definitions of sin A, cos A, tan A, cosecant A, secant A, and cot A from my earlier lessons. Okay, sin A is opposite side by hypotenuse, cos A is adjacent side by hypotenuse, tan A is opposite side by adjacent side, cosecant A is hypotenuse by opposite side, and secant A is how much? Amaya? It is reciprocal of what? Secant A is reciprocal of What? Cosine? cos A. Cos Hmm. A. అవును. కాస్ అంటే ఎంత? ఏబి బై BC. ఏసీ. ఏబి బై ఏసీ. హైపోటెన్యూస్ కదయ్యా. ఫిగర్ చూడు. ఫిగర్ చూస్తే ఏం అర్థమవుతోంది? ఓకే. I have taken right angle triangle ABC. Angle B is 90 degrees. So cosine A becomes adjacent side AB by hypotenuse AC. Okay? అవునా? అవునండి. ఈ డినామినేటర్ లోకి యొక్క డినామినేటర్ లో ఉంది ఏమిటి? ఏసీ. ఏసీ న్యూమరేటర్ లో గడిపోతుంది. సో ఏసీ బై ఏబి అవుతుంది అనమాట. ఓకే, సీకెంట్ ఈజ్ ఏసీ బై ఏబి అంటే ఏమిటి? ఏసీ అంటే ఏమిటి? హైపోటెన్యూస్ బై ఏబి అంటే ఎడ్జసెంట్ సైడ్. అర్థమైందా? వాట్ ఈస్ సీకెంట్ ఏ? హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. ఓకే, అట్లా డిఫైన్ చేస్తాం. ఇంకా కాట్ ఏని ఏమని డిఫైన్ చేస్తాం? కాట్ ఏని cot A is equal to cot A is defined as reciprocal of what? 1 by tan sin A. tan A 1 by tan A. tan A reciprocal ని cot A గా డిఫైన్ చేస్తాం అన్నమాట. ఆర్ cot A అంటే tan A reciprocal అంటే 1 by tan A. యా, tan A reciprocal ని అంటే 1 by tan A ని cotangent A cot A అన్నాం. And this is 1 by this is ఒక నిమిషం. Okay. This is 1 by 10 A is how much? BC by AB. కదా? AC. AB. AC అంటే హైపోటెన్యూస్ అయిపోతుంది. AB కదా? అవునా? 10A ఎంత? BC బై ఇక్కడ కడుక్కున్నాం కదా. 10A is BC by AB. ఓకే, అవునా కాదా? అవునా కాదా? అవునండి. ఆ, ఇప్పుడు అవునో కాదు చెప్పాలి, నాకు తెలియదు. ఇక్కడ నీ ముఖం సరిగ్గా అవునండి. కనపడటం. నీ మొహం నాకు సరిగ్గా కనపట్లేదు. ఓకే, తర్వాత ఇది రాస్తూ నేను ఆలోచిస్తాను. నువ్వు చెప్తే నా చెవిలో పడుతుంది. ఈ ఏబి న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఈ ఏబి ఎక్కడుంది? డినామినేటర్ ఎక్కడ? డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. సో కాట్ ఏ ఈజ్ ఏబి బై ఏసీ. ఏబి అంటే ఏమిటి? ఏబి ఈజ్ ఎడ్జసెంట్ సైడ్. ఏబి ఈజ్ ఎడ్జసెంట్ సైడ్ ఫర్ angle A, and BC is Inside. opposite side. Agree? Do you Okay. agree? ఎరా, అగ్రీ అవుతావా? Agree. కాట్ ఏ ఏమవుతుంది? కాట్ ఏ ఈజ్ Agree. ఓకే. ఏబి అంటే ఏమిటి? adjacent సైడ్ డివైడెడ్ బై బీసీ అంటే ఏమిటి? ఆపోజిట్ సైడ్. సో ఈ విధంగా మనం 6 ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ని డిఫైన్ చేసాం. ఓకే, రైట్. ఈ విధంగా మనం సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ, కొసెకంట్ ఏ, సీకంట్ ఏ, కాట్ ఏ డిఫైన్ చేస్తాం. ఇదంతా నిన్నటి వరకు చేసేది అంతా ఓల్డ్ లెసన్. ఓకే, ఇప్పుడు ఇవాళ కొత్త విషయం చెప్తా. అదేంటంటే, లెట్ మీ జస్ట్ మూవ్ దిస్ పేజ్. లెట్ మీ మూవ్ ది పేజ్. ఓకే, ఇట్లా చేద్దాం. Now we are taking triangle ABC is right triangle. Okay, so పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? పైథాగరస్ థీరం, పైథాగరస్ స్పెల్లింగ్ చూడండి. పైథాగరస్ రూల్ ఇది ఏం చెప్తుంది? పైథాగరస్ రూల్ ఏం చెప్తుంది? చెప్తుందిరా? ఈ ట్రయాంగిల్ ఏబిసికి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అందులో పైథాగరస్ థీరం ప్రకారం ఏమొస్తుంది? Triangle ABC is right. A square plus B square equals C square. ఏ స్క్వేర్ ప్లస్ చెప్పు. ఏ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఏ స్క్వేర్ A square plus C స్మాల్ square. ఈజ్ ఈక్వల్ టు C square equals B square.
బి స్క్వేర్. ఎందుకు? ఈ స్మాల్ ఏ స్మాల్ సి హైపోటెన్యూస్ కాని సైడ్లు, హైపోటెన్యూస్ ఏమో బి. సో స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఈస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్ అనమాట. అదర్ టూ సైడ్స్ ఏమిటి? స్మాల్ ఏ స్మాల్ సి. వాటి స్క్వేర్స్ ఏమిటి? సి స్క్వేర్ ఏ స్క్వేర్. వాటి సమ్ ఏమిటి? ప్లస్. ఓకే ఓకే. యాంగిల్ ఏకి ఎదుర్కొన్నా ఉంటే స్మాల్ ఏ అని రాస్తాం. సో బీసీ ఈక్వల్ టు స్మాల్ ఏ అవుతుంది. సో దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు కావస్తే. స్మాల్ ఏ బదులు బీసీ రాయొచ్చు. ఓకే. స్మాల్ సి బదులు ఏం రాయొచ్చు? ఏబి రాయొచ్చు. ఓకే. ఈజ్ ఈక్వల్ టు స్మాల్ బి బదులు ఏం రాయొచ్చు? ఏసీ రాయొచ్చు. అవునా? స్మాల్ ఏ అంటే బీసీ, స్మాల్ సి అంటే స్మాల్ సి అంటే small c is AB, small b into AC. Okay, yeah. Now, see how much is AC square? AC square is AC into AC. Okay, and AC is a side in this triangle. The length so zero kagalda. AC ఈ ట్రయాంగిల్ లో ఉన్న మూడు సైడ్స్ లో ఒక సైడ్ యొక్క లెంగ్త్ అది జీరో కాగలదా? కెన్ బికమ్ జీరో at any time? Can AC become zero? It is strictly positive. Do you agree? AC strictly positive. ఇది ట్రయాంగిల్ లో ఉండేటువంటి ఒక సైడ్ యొక్క లెంగ్త్, ఆ లెంగ్త్ పాజిటివ్. ట్రయాంగిల్ లో ఒక సైడ్ ఉంది అంటే దాని లెంగ్త్ పాజిటివ్ అనమాట. అందువల్ల ఏసీ అనేది పాజిటివ్ నెంబరు, ఇదొక పాజిటివ్ నెంబరు, ఇదొక పాజిటివ్ నెంబరు. ఒకదాని ఒకటి పెట్టి గుణిస్తున్న దాని ఆ ప్రోడక్ట్ ఎంత అవుతుంది? అది కూడా పాజిటివ్ అవుతుంది. సో ఆ విధంగా ఏసీ స్క్వేర్ ఈజ్ పాజిటివ్. డూ అగ్రీ? అగ్రీ. సో అంటే ఇన్ పర్టికులర్ ఏసీ స్క్వేర్ ఈజ్ నాన్ జీరో. నాన్ జీరో పెట్టి దేన్నైనా మనం భాగించవచ్చు. సో ఈ ఈక్వేషన్ ని మొత్తం అంతా ఏసీ స్క్వేర్ పెట్టి భాగిద్దాం. సో ఏసీ స్క్వేర్ తో డివైడ్ చేయి. దిస్ గివ్స్ యూ వాట్ డస్ ఇట్ గివ్ యూ? బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. ఇది కట్ చేస్తాను. BC square plus AB square, BC square plus AB square is equal to AC square. I want to divide this throughout by AC square. Okay, equation AC square to divide chestna. AC is positive. AC square is strictly positive, and in particular it is non-zero. ఒక నాన్ జీరో నెంబర్ తో దేన్నైనా భాగించవచ్చు అనమాట. సో ఈ ఈక్వేషన్ భాగిస్తున్నాం అంటే అర్థం ఏంటి? లెఫ్ట్ దిస్ డివైడెడ్ బై ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బై ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ బై ఏసీ స్క్వేర్ అవుతుంది. ఇట్ ఈస్ బీసీ స్క్వేర్. అర్థమవుతుందా? బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ అవుతుంది. ఒక ఈక్వేషన్ డివైడ్ చేయడం అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏసీ స్క్వేర్ పెట్టి డివైడ్ చెయ్యి. దట్ బికమ్స్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ డివైడ్ బై ఏసీ స్క్వేర్ అనమాట. అదే అర్థం. ఏసీ స్క్వేర్ అంటే ఈ ఈక్వేషన్ ఉన్న ప్రతి పదాన్ని డివైడ్ చేస్తుంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ని డివైడ్ చేస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ ని డివైడ్ చేస్తుంది. ఆ డివైడ్ చేయగా ఏవైతే వచ్చాయో ఆ రెండు ఎక్స్ప్రెషన్స్ సమానం అవుతాయి అనమాట. అది దానికి అర్థం. ఓకే, అవునా కదా? ఇప్పుడు ఈ న్యూమరేటర్ లో రెండు టర్మ్స్ ఉన్నాయి. So sum of these two terms divided by AC square means first term divided by AC square plus second term divided by AB square. అంటే ఈ న్యూమరేటర్ లో ఏ టర్మ్స్ ఉన్నా అన్నిటినీ AC square డివైడ్ చేస్తుంది. సో దాన్ని ఏమని రాయాలి? BC square by AC square plus AB square by AC square is equal to AC square by AC square ఎంత? 2/2 ఎంత? 1. 4/4 ఎంత? 1. 7/7 ఎంత? 1. ఆ విధంగా ఏసీ స్క్వేర్ ఎంత అవుతుంది? AC square by AC square equals 1. అదే రాశాను నేను. ఓకే, ఇప్పుడు ఈ న్యూమరేటర్ లో బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ఉన్నాయి. దాని ఏమో ఏసీ స్క్వేర్ పెట్టి డివైడ్ చేస్తున్నాం. అందులో బీసీ స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది. దట్ ఈస్ బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఒకటి గమనించాలి. వాట్ ఈస్ దిస్ ఈస్ బీసీ బై ఏసీ హోల్ స్క్వేర్. ఇదేమిటి? బీసీ బై ఏసీ హోల్ స్క్వేర్. బీసీ బై ఏసీ అంటే ఎంత? బీసీ బై ఏసీ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, దట్ ఈస్ సైన్. That is sine. This is BC by AC whole square plus AB by AC AB square by AC square AB by AC whole square and right, sir.
Right. రాయొచ్చు. ఇప్పుడు నీకు ఒకటి చెప్పాలి. ఏంటంటే మ్, ఆ, ఇప్పుడు ఏం చెప్పను? యా, లుక్ అట్ దిస్. సమ్ ఎక్స్ బై వై హోల్ స్క్వేర్ ఉందనుకో. దీనికి అర్థం ఏంటి? ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై హౌ మచ్? ఎక్స్ బై వై హోల్ స్క్వేర్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై హౌ మచ్? X square divided by y square. కదా. సో ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ అంటే 2 ని కామన్ తీయచ్చు అనమాట. సో ఎక్స్ బై వై హోల్ పార్, ఇది పార్ కదా, 2 వస్తుంది. అదే చేస్తాను నేను. ఎక్స్ బదులు బీసీ ఉంది, వై బదులు ఏసీ ఉంది. సో బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ బికమ్స్ బీసీ బై ఏసీ హోల్ స్క్వేర్. అట్లనే ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఎంత అవుతుంది? ఏబీ బై ఏసీ AB square by AC square equals ఏబీ బై ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ 2 పార్ 2 కామన్ తీ, ఏబీ బై ఏసీ హోల్ స్క్వేర్ అవుతుంది. అవునా? on. ఇప్పుడు బీసీ బై ఏసీ అంటే ఏమని రాయొచ్చు? ఇప్పుడు పిక్చర్ చూడు. బీసీ బై ఏసీ ఏమైంది? బీసీ బై ఏసీ, బీసీ డివైడ్ బై ఏసీ ఎంత? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఈజ్ హౌ మచ్? సైన్ ఆఫ్ ఏ. అగ్రీ? Agree. అలాగే ఏబీ బై ఏసీ ఎంత అవుతుంది? ఏబీ ఇస్ adjacent side divided by hypotenuse becomes how much? ఏబీ బై ఏసీ is cosine of Cosine of C. యాంగిల్ ఏ. ఏబీ బై ఏసీ ఎంత అవుతుంది? కొసైన్ ఏ అవుతుంది. అగ్రీ? Agree. సో ఇవేం రాయొచ్చు అంటే ఇప్పుడు వీటిని బీసీ బై ఏసీ అంటే దిస్ ఇస్ సైన్, బీసీ బై ఏసీ ఇస్ సైన్ ఏ. ఓకే, బీసీ ఈజ్ ఆపోజిట్ సైడ్. బీసీ ఈజ్ ఆపోజిట్ ఫిగర్లో మళ్ళీ గీస్తాను కావస్తే ఇక్కడ ప్రత్యేకంగా. ఒక్క నిమిషం. సో ఇట్లా ఉంది, సింపుల్గా గీస్తానులే. ఓకే, ఇక్కడ ఏంటి? ఇక్కడే. ఓకే, ఇక్కడేమో ఇదేమో క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. దిస్ ఇస్ రైట్ యాంగిల్. ఓకే, యా. ఇప్పుడు బీసీ బై ఏసీ, దిస్ బీసీ ఇస్ దిస్ వన్, బీసీ ఇస్ దిస్, ఏసీ ఇస్ దిస్. ఓకే, ఇదేమో ఇది ఏమిటి? ఆపోజిట్ సైడ్. దేనికి? యాంగిల్ ఏకి. యాంగిల్ ఏకి ఇది ఆపోజిట్ సైడ్. ఏసీ ఏమిటి? హైపోటెన్యూస్. ఓకే, ఏబి ఎంత? ఏబి ఈజ్ adjacent side. Do you agree? Agree. ఏబి ఈజ్ adjacent side ఆఫ్ యాంగిల్ ఏ. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బీసీ బై ఏసీ, బీసీ డివైడ్ బై ఏసీ ఎంత అవుతుంది? దట్ బికమ్ సైన్ ఏ. సైన్ ఏ అంటే ఏమిటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. దట్ ఈస్ బీసీ డివైడ్ బై ఏసీ. సో బీసీ బై ఏసీ బదులు సైన్ ఏ అని రాయొచ్చు, హోల్ స్క్వేర్ ప్లస్ ఏబి బై ఏసీ ఎంత అవుతుందో చెప్పు నాకు. ఏబి బై ఏసీ, ఏబి ఈజ్ adjacent side divided by hypotenuse. AC equals 1. No. AB by AC, that is adjacent side by hypotenuse becomes how much? Is which trigonometric ratio? AB by AC ఏ trigonometric ratio అవుతుంది? AB by AC psi. అబ్బా, నాకు అర్థం కాలేదు. చూడు, ఏం లేదు దాన్ని. ఏబి చెప్తాను ఒక నిమిషం. ఇప్పుడు ఎట్లా ఆలోచించాలంటే ఏబి అంటే దేనికి adjacent సైడ్? యాంగిల్ ఏ కదా. ఏది? ఏబి is adjacent side ఆఫ్ యాంగిల్ ఏ. డూ అగ్రీ? Agree. సో ఇక్కడ రాస్తున్నా, ఏబి బై ఏసీ తీసుకున్నా. ఏబి is adjacent side ఆఫ్ కోర్స్ యాంగిల్ ఏ, ఆఫ్ యాంగిల్ ఏ. తర్వాత డివైడెడ్ బై ఏసీ ఎంత? ఏసీ ఏమన్నావు? ఏసీ ఇస్ హైపోటెన్యూస్. అవునా? ఏసీ హైపోటెన్యూస్. adjacent side బై హైపోటెన్యూస్ అంటే ఏమని డిఫైన్ చేసాం? adjacent side బై హైపోటెన్యూస్, adjacent side of angle A. Therefore, adjacent side of angle A by hypotenuse is how much? This is defined as cosine A. అది రాయాలి ఇక్కడ. అర్థమవుతుందో? నీకు వచ్చు, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యావు అంతే. సో దిస్ ఇస్ కొసైన్ ఏ. అర్థమవుతుందా? కొంచెం నీట్గా రాస్తా. తెలిసిందా ఇప్పుడు? ఏబి బై ఏసీ ఎంత అవుతుంది? కొసైన్ ఏ అవుతుంది. అవునా? ఏబి బై ఏసీ ఎంత అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు కొసైన్ ఏ స్క్వేర్ వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 1. ఇది గుర్తుపెట్టుకోవాలి. యాంగిల్ ఏ యొక్క విలువ ఎంతైనా సరే ఇది నిజం. ఓకే, దిస్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ యాంగిల్స్ ఏ.
ఫర్ ఆల్ యాంగిల్స్ ఏ బిలాంగింగ్ టు ది ఓపెన్ ఇంటర్వల్ 0, 90 degrees అంటాం. ఓకే, అర్థమవుతుందా? అంటే జీరో యాంగిల్ ఏ ఎక్యూట్ యాంగిల్ ఏ ఎక్యూట్ యాంగిల్ కదా, అంటే దాని విలువ ఎక్కడ ఉంటుంది? 0కి 90 degrees పంచి ఉంటుంది. అంటే యాంగిల్ ఏ ఈజ్ బిట్వీన్ 0 and 90 degrees. ఓకే, సో దాన్ని ఇట్లా సూచిస్తాం అనమాట. అంటే నెంబర్ లైన్ తీసుకుంటే నువ్వు నెంబర్ లైన్ ఇదేమో 0, ఇదేమో 90 degrees అంటే π/2 రేడియన్స్ అంటాం. నెంబర్ లైన్ మీద రేడియన్స్ లో చూపించాలి. 90 degrees అంటే ఎన్ని రేడియన్స్? π/2 రేడియన్స్ అంటే π/2 ఈజ్ అప్రాక్సిమేట్లీ π ఈజ్ అప్రాక్సిమేట్లీ 22/7 అంటే 11/7 అనమాట ఇది అప్రాక్సిమేట్ గా. సో ఈ రెండింటి మధ్య ఉండే అన్ని పాయింట్స్ అన్ని వాల్యూస్ ఈ రెండింటి మధ్య ఉండే అన్ని వాల్యూస్ ని ఇట్లా డినోట్ చేస్తాం. ఓపెన్ ఇంటర్వల్ అంటాం. రెండు స్మాల్ బ్రాకెట్స్ పెట్టి 0, 90 degrees ఎండ్ పాయింట్స్ రాసేస్తాం. దీన్ని ఓపెన్ ఇంటర్వల్ అంటాం అనమాట. దానికి అర్థం ఏంటంటే యాంగిల్ ఏ కెన్ టేక్ ఎనీ వాల్యూ ఇన్ బిట్వీన్ 0 and 90 degrees అనమాట. ఇన్ బిట్వీన్ 0 and π/2 రేడియన్స్. అర్థమవుతుందా? ఇట్లా ఇది ఎక్స్ప్రెషన్, ఇది గుర్తుపెట్టుకో నువ్వు, నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు దీని దగ్గరికి వద్దాం. ఏంటి? sin square a plus cos square a is equal to 1. ఓకే, దీన్ని ఐడెంటిటీ అంటారు. This is called an identity. Okay, in terms of sine and cosine ratios. అర్థమవుతుందా? cosine ratios. ఓకే, ఇది ఒక రూల్ అన్నమాట. సైన్ ఏ కొసైన్ ఏమో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఈ రూల్ ఎప్పుడు పాటించాలి. ఓకే, యాంగిల్ ఏ విలువ ఎంతైనా సరే పాటించాలి ఇవి. ఓకే, అటువంటి రూల్ ఐడెంటిటీ అంటారు. ఓకే, ఐడెంటిటీ అంటే అన్ని విలువలు ఇక్కడ రెండు నెంబర్స్ మధ్య ఈ నెంబర్ లైన్ లో ఎన్ని విలువలు ఉన్నాయి? యాంగిల్ 0కి 90 degrees మధ్య ఎన్ని కోణాలు ఉన్నాయి? 0కి 90 degrees మధ్య π/4 ఒకటి. π/2 రేడియన్స్ అంటే 90 degrees కదా. π/2 రేడియన్స్ ఈజ్ 90 degrees. ఓకే, టైం అయిపోతుంది. π/2 రేడియన్స్ ఈజ్ 90 degrees. సో ఈ మిడ్ పాయింట్ ఎంత అవుతుంది? 45 degrees అవుతుంది. అంటే π/4 అవుతుంది. ఇంకా దాని మిడ్ పాయింట్ ఇది ఒకటి దాని మిడ్ పాయింట్ π/8 అవుతుంది. దాని మిడ్ పాయింట్ π/6 అవుతుంది. కావాల్సినన్ని ఉంటాయి. ఓకే, సో ఆ విధంగా ఈ ఐడెంటిటీ క్యాపిటల్ యొక్క అన్ని విలువల్ని ఇన్ఫైనైట్ ఉంటాయి యాక్చువల్గా ఇవి వాటన్నిటికీ నిజం అవుతుంది అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి నీకేమొస్తుంది? దీనికి ఇంకో విధంగా sin a హోల్ స్క్వేర్ అంటే sin square a అని రాస్తాం. sin a హోల్ స్క్వేర్ నే sin square a అని రాస్తాం. ప్లస్ అలాగే cosine a హోల్ స్క్వేర్ అంటే cos square a అని రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. అర్థమైందా? ఇట్లానే ఇక్కడ నుంచి sin square a ని ఇన్ టర్మ్స్ ఆఫ్ cos square a కనుక్కోవచ్చు. ఆ cos square ని అవతలకి తీసుకుంటే ఏమవుతుంది? ప్లస్ అవతల పెడితే ఏమవుతుంది? ఈ ప్లస్ cos square a అవతల పెడితే ఏమవుతుంది? ఈక్వాలిటీకి అవతలకి అటుపక్కకి మైనస్ cos square a అవుతుంది. అట్లనే అంటే నీకు cosine a తెలిస్తే sin a విలువ కనుక్కోవచ్చు ఈ ఈక్వేషన్ వాడి. అట్లనే cosine square a ఎంత అవుతుంది? cos square a ఎంత అవుతుంది? ఇక్కడ నుంచి ఈజ్ ఈక్వల్ టు ఈ సైన్ అవతల పట్టుకెళ్ళు ఈజ్ 1. ఈ sin square a అంటే ముందర ఏం గుర్తుంది? ప్లస్. అవతల పెడితే ఏమవుతుంది? మైనస్. అదనమాట. ఇవి గుర్తు పెట్టుకోవాలి. అట్లానే నీకు మరొక రెండు ఇన్ఈక్వాలిటీలు కూడా వస్తాయి. మరొక రెండు ఈక్వాలిటీలు కూడా వస్తాయి. అదేంటంటే ఇక్కడ ఏం చేశానంటే నేను ఇందాక ఈ పైథాగరస్ రూల్ని AC స్క్వేర్ పెట్టి డివైడ్ చేస్తా. అదే నేను BC స్క్వేర్ పెట్టి డివైడ్ చేస్తాను అనుకో, BC స్క్వేర్ బై BC స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ బై BC స్క్వేర్ ఇక్కడ AC స్క్వేర్ బై BC స్క్వేర్ వస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది నీకు? ఒక నిమిషం చెప్తా. అప్పుడు నీకు ఇదేమో ఇప్పుడు దీన్ని BC స్క్వేర్ పెట్టి డివైడ్ చేస్తాను. BC స్క్వేర్ కొట్టుకుపోతాయి. AB బై BC అంటే ఎంత? AB అంటే adjacent సైడ్. ఇక్కడ ఏమొస్తుంది? cot స్క్వేర్ వస్తుంది. 1 ప్లస్ cot స్క్వేర్ ఈజ్ AC బై BC అంటే AC బై BC ఈజ్ హౌ మచ్? AC బై BC కొసికెంట్ స్క్వేర్ అవుతుంది. ఓకే, అదనమాట సంగతి చెప్తా. సో ఆ ఈక్వేషన్ ని అంటే పైథాగరస్ రూల్ ని BC స్క్వేర్ పెట్టి డివైడ్ చేస్తే నీకు ఏమొస్తాయి? 1 ప్లస్ cot స్క్వేర్ ఇజ్ A ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ స్క్వేర్. ఇది ఇంకొక
ఏంటి ఐడెంటిటీ అనమాట, కొసీకెంట్ కార్టులో ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది. అట్లానే అట్లనే నువ్వు నువ్వు దాన్ని ఏసీ స్క్వేర్ పెట్టి డివైడ్ చేస్తావు అనుకో, ఇందాకనేమో బీసీ స్క్వేర్ పెట్టన్నాను, నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుంది. ఇదే ఏబీ స్క్వేర్ పెట్టి డివైడ్ చేస్తాం అనుకో, బీసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ ఈక్వల్ ఏసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ అవుతుంది. బీసీ బై ఏబీ అంటే ఎంత? బీసీ బై ఏబీ దట్ ఈజ్ tan స్క్వేర్. బీసీ బై ఏబీ ఇస్ tan స్క్వేర్. tan స్క్వేర్ ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు ఏసీ బై ఏబీ. ఏసీ అంటే ఏసీ బై ఏబీ దట్ ఈస్ సీకెంట్ స్క్వేర్ అనమాట. సో నీకు ఏమొస్తుందంటే నీకు అప్పుడు 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏ అని వస్తుంది. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏ అని వస్తుంది. ఈ మూడు ఈక్వేషన్స్ గుర్తు పెట్టుకోవాలి. అవేమిటి? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్? Sin square a plus cos square a equals 1. అట్లానే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఈజ్ కొసీకెంట్ స్క్వేర్ ఏ, 1 ప్లస్ tan స్క్వేర్ ఏ సీకెంట్ స్క్వేర్. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ లెసన్ లో ఇవి వాడి ఎట్లా మనం ప్రొసీడ్ అవ్వచ్చు చెప్తాను, సరేనా? అలాగే. ఓకే, ఇంకా ఆపేస్తాను, టైం అయింది కదా, మళ్ళీ కలుద్దాం, సరేనా? అలాగే. నీకు ఏదైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడుగు, లేదా వాట్సాప్ ద్వారా అప్రోచ్ అవ్వు, సరేనా? నువ్వు చదవాలి, బాగా చదవాలి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నావు, అది సంగతి, సరేనా? సరేనా? బాయ్ బాయ్ అలాగే అండి. బాయ్.